అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనలో చాలా మంది పెద్దవాళ్ళు చెప్పే మాటను వింటూ ఉంటాము. అదేంటంటే, వారు మంచాన పడ్డాడట, జీవితపు చివరి రోజుల్లో ఉన్నట్లు ఉన్నారు, ఒకసారి పల్కరించి వద్దామా, మళ్ళీ అతనితో మాట్లాడగలుగుతామో లేదో, చూడగలుగుతామో లేదో అని. ఆ మంచాన పడి ఉన్న వ్యక్తులకి మాట రాకపోవటమో, అతని కాళ్ళు చేతులు ఎత్తలేని పరిస్థితులను బట్టి అతనికి మరణం సమీపంలోనే ఉందేమో అని అతని మరణాన్ని సైన్స్ ద్వారా అంచనాలు వేస్తాము. ఇదే విధంగా ఒక మనిషి విశ్వాసీయా అవిశ్వాసీయా, స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అని కొన్ని మరణ సమీపంలో సంభవించే లక్షణాలను బట్టి ఇస్లాం ధర్మంలో దివ్య ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం చెప్పవచ్చు. విశ్వాసి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను, దైవ ప్రవక్తలను, దైవ దూతలను, అంతిమ దినాన్ని, అంతేకాదు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధన చేసేవారు. అవిశ్వాసి అంటే అల్లాహ్ను, దైవ ప్రవక్తలను, దైవ దూతలను, అంతిమ దినాన్ని విశ్వసించని వారు. విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా ఖచ్చితంగా వీరు స్వర్గానికే వెళ్తారు, వీరు నరకానికే వెళ్తారు అని మనం ఎంత మాత్రం మనమే నిర్ణయించకూడదు. మన అభిప్రాయంతో మన తోటి వారిని ప్రభావితం కూడా చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే అల్ మాలిక్ అంటే ఈ విశ్వానికి ఏకైక అధిపతి, ప్రభువు. ఆయన నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. ఏమో తప్పులను ఆ అర్రహ్ముర్ రాహిమీన్ అంటే అత్యంత కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించి స్వర్గప్రాప్తి కల్పించవచ్చేమో. మంచి పనులు చేస్తున్నవాడు నేనే మంచివాడిని అన్న ఆవగించ అహంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనిని నరకంలో పడవేయవచ్చేమో. కాబట్టి మనం ఎవరి పరలోక శాశ్వత నివాసాన్ని నిర్ణయించకూడదు. కానీ హదీసులు, ఖురాన్ ద్వారా మనకు తెలియజేయబడిన విషయాలను, లక్షణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకొని శాశ్వత జీవితమైన పరలోక స్వర్గం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉండాలి. ఇలా కాకపోయినా నరకం నుండి రక్షణ పొందటానికైనా కృషి చెయ్యాలి కదా. అందుకే ఇవన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు దైవ ప్రవక్తల ద్వారా, హదీసుల ద్వారా, ఖురాన్ ద్వారా తెలియజేయబడటం జరిగింది. ఇంకా వినేయండి. మన దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే మంచి లక్షణాలను మనకు హదీసుల ద్వారా ప్రవక్త గారి సహాబాల నుండి తెలియజేయబడ్డాయి. అందులో మొదటి లక్షణం ఏమిటంటే కలిమాయే షహాదత్ అంటే ఏ వ్యక్తి చివరి వాక్యాలు లా ఇలాహా ఇల్లల్లా అని ఉంటాయో వారు స్వర్గానికి పోతారు. ఇంతకీ లా ఇలాహా ఇల్లల్లా అంటే ఏమిటి అనుకుంటున్నారా? లా ఇలాహా ఇల్లల్లా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరొక దైవం ఏది లేదు అని సాక్ష్యం ఇవ్వటం. అంతేకాదు కలిమాయే షహాదత్ అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ మొహమ్మదుర్ రసూలుల్లా. లా ఇలాహా ఇల్లల్లా అంటే తెలిసింది. మొహమ్మదుర్ రసూలుల్లా అంటే ఏమిటి అంటారా? మొహమ్మదుర్ రసూలుల్లా అంటే మన దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త అని మనం సాక్ష్యం ఇవ్వటం. దీనినే కలిమాయే షహాదత్ అంటారు. ఏ విశ్వాసి అయితే తన ప్రాణం వదిలే ముందు లా ఇలాహా ఇల్లల్లా
మొహమ్మదుర్ రసూలుల్లా అని పలుకుతారో అటువంటి వ్యక్తి స్వర్గానికి పోతారు అని దైవ ప్రవక్త మనకు తెలియచేస్తున్నారు. రెండవ లక్షణం నుడిటిపై చెమటలు. విశ్వాసి అయిన వ్యక్తి మరణము అతని నుడిటిపై వచ్చే చెమటలు. దీని అర్థం ఏమిటంటే, ఒక ముస్లింకి మరణయాతన సంభవించినప్పుడు నుదిటిపై చెమటలు పట్టినందుకు అతనిని సత్య విశ్వాసిగా భావించవచ్చు అని దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు. మూడవ లక్షణం శుక్రవారం మరణం. అంటే ఏ ముస్లిముకైతే శుక్రవారము రాత్రి లేక పగలు మరణం సంభవిస్తుందో వారిని అల్లాహ్ సుబ్హాన వతాలా సమాధి శిక్షకు గురి కానివ్వరు అని దైవ ప్రవక్త సెలవిచ్చారు. నాల్గవ లక్షణం ఏమిటంటే షహీదు కాబడిన ముస్లిం అంటే అమరుడు. దైవం కోసం అంటే అల్లాహ్ సుబ్హాన వతాలా కోసం అతని విశ్వాసాన్ని కాపాడుకునే ధర్మ యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందిన వ్యక్తినే షహీద్ అంటారు. షహీద్గా మృత్యువు చెందిన వ్యక్తి అల్లాహ్ సుబ్హాన వతాలా దగ్గర 6 విధాలుగా బహుమానం పొందుతాడు. అందులో మొదటిది, అతని మొదటి రక్తపు చుక్క కారిన వెంటనే క్షమించబడుతాడు. రెండవది, స్వర్గంలో అతని నివాసాన్ని అతనికి చూపబడుతుంది మరియు సమాధి శిక్ష నుండి కాపాడబడుతాడు. మూడవది, అతి పెద్ద ప్రళయ భయాందోళనకు గురి కాకుండా శాంతి ప్రాప్తమవుతుంది. నాలుగవది, విశ్వాసం మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఐదవది, పెద్ద కళ్ళుగల హూర్ అంటే అప్సరసతో వివాహం జరుగుతుంది. ఆరవది, ప్రళయం రోజు 70 మంది చుట్టాలకు స్వర్గానికై అతడు సిఫారసు చేయగా అతని సిఫారసు అల్లాహ్ సుబ్హాన వతాలా అంగీకరించటం జరుగుతుంది. అంతేకాదు, సంకల్ప శుద్ధితో షహీద్గా మరణించాలని కోరుకున్న వ్యక్తికి అల్లాహ్ సుబ్హాన వతాలా షహీదుల ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ అతనికి తన పడకపైనే మృత్యువు జరిగి ఉన్నా సరే. ఐదవ లక్షణం ఏమిటంటే ఫీ సబీలిల్లాహ్ అంటే అల్లాహ్ మార్గంలో మృత్యువు పొందిన వారు షహీద్. దీని అర్థం తెలుసుకోబోయే ముందు ఖురాన్లోని 3వ సూరా అయిన ఆలే ఇమ్రాన్లో 169వ వాక్యం వినేయండి. అల్లాహ్ సుబ్హాన వతాలా మార్గంలో చంపబడ్డ వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు తమ ప్రభువు వద్ద అల్లాహ్ సుబ్హాన వతాలా దృష్టిలో బ్రతికే ఉన్నారు. ఆహారం ప్రసాదించబడుతున్నది. అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దాని పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ వెనుక ప్రపంచంలో ఉండిపోయి ఇంకా తమతో చేరని విశ్వాసులకు, పుణ్యాత్ములకు కూడా ఏ విధమైన భయం కానీ దుఃఖం గాని కలిగే అవకాశం లేదని వారు నిశ్చింతగా ఉన్నారు. అల్లాహ్ బహుమానాలకు, ఆయన అనుగ్రహాలకు సంతోషంతో వారు పొంగిపోతున్నారు. నిశ్చయంగా విశ్వాసుల ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధా చేయడు. ఈ వాక్యం ఇంకా సులభం చేయటానికి ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ 5వ లక్షణాన్ని మనకు ఎలా తెలియజేశారు అంటే, మీలో షహీద్గా మృత్యువు చెందినారనే విషయాన్ని ఎలా తెలుసుకోగలరు అని దైవ ప్రవక్త తోటి అనుచరులను ప్రశ్నించగా, అప్పుడు వారు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో వారే షహీద్ అని అన్నారట. అలాగైతే నా జాతిలో షహీదుల సంఖ్య చాలా తక్కువే అని
ప్రవక్త సెలవిచ్చారట. అయితే వారెవరో కాస్త తెలుపండి అని ప్రజలు అడిగారట. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లాహ్ మార్గంలో చంపబడ్డవారు షహీద్, అల్లాహ్ మార్గంలో మృత్యువు పొందినవారు షహీద్, అంటువ్యాధి వలన మృత్యువు పొందినవారు షహీద్, కడుపు బాధ వలన మృత్యువు పొందినవారు షహీద్, నీటిలో మునిగి మృత్యువు పొందినవారు షహీద్ అని తెలియజేశారట. అంతేకాదు మహమ్మారి కారణంగా చనిపోయిన వారు కూడా షహీదే, నిమోనియా వ్యాధి వలన చనిపోయిన వారు షహీద్, అగ్నిలో పడి కాలిపోయిన వారు షహీద్, దేని క్రిందైనా పడిపోయి నలిగి చనిపోయిన వారు షహీద్, గర్భస్రావం జరిగి ఆ బాధలోనే చనిపోయిన స్త్రీ కూడా షహీద్. ఇంకా కొందరున్నారు. వారు ఎవరంటే తమ ధనానికి బదులు చంపబడ్డ వ్యక్తి కూడా షహీద్, తమ కుటుంబీకుల రక్షణకై చంపబడ్డ వ్యక్తి కూడా షహీద్, తమ ధర్మాన్ని రక్షించుటకై చనిపోయిన వ్యక్తి షహీద్, తన ప్రాణాన్ని రక్షించుకొనుటకై చంపబడ్డ వ్యక్తి షహీద్. వీరందరూ కూడా వీర మృత్యువు చెందినవారే అని షహీదుగానే భావిస్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేశారు. ఇక్కడ గమనించవలసిన ఇంకో విషయం ఏమిటంటే, పైన చెప్పబడిన వివిధ మరణాలు అనుకోకుండా జరిగే సంఘటనల కారణంగా మృత్యువు ప్రాప్తమైతే షహీద్ అనే పుణ్యమైన మృత్యువు అవుతుంది. ఒకవేళ కావాలని మరియు ఉద్దేశపూర్వకంగా తమ ప్రాణాలకు హాని కలిగించుకొని ఆత్మహత్యకు పాల్పడితే శాశ్వతమైన నరక శిక్ష తప్పదు. కనుక హదీసులో ఇలా ఉంది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారట, ఎవరైతే ఉరి వేసుకొని చనిపోతాడో అతను నరకంలో ఉరి వేసుకునే శిక్షను అనుభవిస్తాడు. ఎవరైతే కత్తితో పొడుచుకొని చనిపోతాడో అతను నరకంలో కత్తితో పొడుచుకునే శిక్షను అనుభవిస్తాడు అని సందేశం ఇచ్చారట. 6వ లక్షణం ఏమిటంటే, పుణ్యకార్యాలు చేస్తుండగా మరణం సంభవిస్తే స్వర్గం ప్రాప్తవుతుంది. దీని అర్థం ఏమిటంటే, ఎవరైనా సంకల్ప శుద్ధితో లా ఇలాహ ఇల్లల్లా అని చెప్పి మరణించినట్లయితే స్వర్గానికి పోతారు. ఎవరైనా సంకల్ప శుద్ధితో ఉపవాసం ఉన్న రోజు మరణించినట్లయితే స్వర్గానికి పోతారు. చిట్ట చివరిది ఏమిటంటే, ఎవరైనా సంకల్ప శుద్ధితో దానము చేసినప్పుడు మరణించినట్లయితే స్వర్గానికి పోతారు. ఇకపోతే అవిశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే చెడ్డ లక్షణాలు. వారెవరంటే, మొదటగా ధర్మాన్ని తప్పుగా విశ్వసించిన ప్రజలు. దీని అర్థం ఏమిటంటే, ధర్మాన్ని తప్పుగా విశ్వసించిన వారు అధర్మంగా ఆచరించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై ఆశలు పెంచుకున్న వారు స్వర్గంలో ప్రవేశించరు. వారి కర్మలన్నీ వృధా అవుతాయి. తరువాత వారంతా నరకానికి ఆహుతి అవుతారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో 18వ సూరా అయిన సూరతుల్ కహాఫ్ లో 103వ వాక్యం నుండి 106వ వాక్యం దాకా ఇలా తెలియజేశారు. ప్రవక్త వారితో ఇలా అను, తాము చేసిన పనుల విషయంలో అందరికంటే ఎక్కువగా విఫలులయ్యేవారు ఎవరో, నష్టపోయేవారెవరో మీకు తెలుపమంటారా? వారెవరంటే, ప్రాపంచిక జీవితంలో వారి ప్రయత్నాలన్నీ రుజుమార్గం నుండి వైదొలగి ఉంటాయి. అయినా వారు తాము చేసేదంతా సవ్యంగానే ఉందని భావిస్తారు. వారు తమ ప్రభువు వాక్యాలను నమ్మకుండా
ప్రళయ దినాన్ని తిరస్కరించిన వారు, ఆయన సాన్నిధ్యంలో హాజరు కావలసి ఉందనే విషయాన్ని విశ్వసించని వారు. ఇందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. ప్రళయ దినాన మేము వాటికి ఏ మాత్రము విలువనీయము. వారి ప్రతిఫలం నరకం. వారు అవిశ్వాసానికి పాలుపడినందుకు బదులుగా వారు మా వాక్యాలను, మా ప్రవక్తలను ఎగతాళి చేసిన దానికి ఫలితంగా. మరియు ఎవరైతే తమ పొరపాట్లకు అల్లాహ్ సుబ్హాన వతాల సమక్షంలో క్షమాపణ కోరుకోకుండా పాపాలపై పాపాలు కూడబెట్టే వారికి మృత్యువు చాలా ఘోరంగా మరియు కఠినంగా ప్రాప్తమవుతుంది. ఆరాధన స్థిరత్వాన్ని వదిలేయటం వలన, లేక తమకు తోచిన విధంగా తమ ఇష్టానికి అనుగుణంగా ధర్మాన్ని అనుసరించడం వలన సుఖమైన మృత్యువుకు దూరమవుతారు. జూఫుల్ ఈమాన్ అంటే విశ్వాస బలహీనత. విశ్వాస బలహీనత వలన మనిషి బాధాకరమైన మరణాన్ని పొందుతాడు. అస్తగ్ఫిరుల్లా, అల్లాహు అక్బర్. అవిశ్వాసుల గుంపు నుండి ఆ అల్లాహ్ సుబ్హాన వతాల మన అందరినీ రక్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హానల్లాహ్.